హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన చేపల పులుసు చేసుకుంటున్నాము. రండి ఈ విధంగా చేసుకుందాం. చేప ముక్కలు కడిగి తీసుకోండి. 3 ఎర్రగడ్డలు కోసి మిక్సీలో వేసుకోండి. కొన్ని జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించుకున్నవి వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ కొట్టుకొని చింతపండు రసం తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ వేసుకొని ఎర్రగడ్డ పేస్ట్ వేసుకున్నాక టమాటాలు కట్ చేసి మిక్సీలో వేసుకుందాం. మా ఇంట్లో కొంచెం చింతపండు పులుసు తక్కువ తింటారండి, అందుకోసం నేను టమాటాలు ఎక్కువ వేస్తాను. టమాటో పేస్ట్ వేసుకున్నాక 4 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు పొడి వేసుకొని దాంట్లో కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని 4 పచ్చిమిరపకాయలు కూడా కోసుకుని వేసుకొని దాంట్లోనే ఉప్పు వేసుకుందాం. మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కూర బాగా పిసుక్కొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. వేసుకున్నాక దాంట్లో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని బాగా చిటపటలాడినాక ఎర్రగడ్డలు కోసి వేసుకుందాం. ఎర్రగడ్డలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్నాక దాంట్లో కరివేపాకు వేసుకుందాం. వేసుకున్నాక దాంట్లో ఆ పులుసు వేసుకుందాం. పులుసు వేసుకున్నాక బాగా కలుపుకొని బాగా ఉడకనిద్దాం. అది ఉడికే వరకు మామిడికాయలు కట్ చేసి పెట్టుకుందాం. ఇవి మా చెట్టు మామిడికాయలు అండి, సూపర్గా ఉంటాయి. మామిడికాయలు కట్ చేసుకున్నాక కూర ఉడికిందో లేదో చూసుకుందాం. బాగా ఉడికినాక కూర దాంట్లో చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా బాగా శుద్ధంగా వేసుకొని పెట్టుకుందాం. కూరలో వేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాక దాంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. ముక్కలు కూడా వేసుకున్నాక బాగా కూర ఉడకనిద్దాం. ఒక 15 మినిట్స్ వరకు ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో. ఆనాక ఉడికినాక చూసుకుందాం. దాంట్లో నూనె తేలే వరకు ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్నాక కూర రెడీ అయిపోద్ది. ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.